హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును మనల్ని ప్రేమించి మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు, శుభాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుని నుండి మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. హల్లెలూయా. మీ వ్యక్తిగతమైన ధ్యానం, బైబిల్ స్టడీ ముగించారు అని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించాల్సిన అవసరం ఉంది. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద బుక్. మనము పుస్తకం సంబంధించినటువంటి ప్రజలం, అనగా పరిశుద్ధ గ్రంథ ప్రజలం. మనం బైబిల్ తీసుకుని వెళ్తున్నాం, బాగానే ఉంది. బైబిల్ గురించి మనకి ఎంత అవగాహన ఉంది అనేది ప్రాముఖ్యం. గ్రామాల్లో కొంతమంది పెద్దవాళ్ళు చదువు లేనప్పటికీ, అమ్మా నీకు చదువు లేదు కదా బైబిల్ ఎందుకంటే, లేదులేండి సార్ దేవుని గ్రంథం ఉండాల్సిందే అని చెప్పేసి అడిగి తీసుకుంటుంటారు. సరే, వాళ్ళు చదువు లేదు, చదువు ఉండి కూడా బైబిల్ చదవలేకపోతున్నారు అంటే ఈ బిబ్లికల్ ఇల్లిటరసీ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథ సంబంధమైన నిరక్షరాస్యత నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. కనుక దేవుని వాక్యం చదువుదాం. బైబిల్లోని అన్ని విషయాలు తెలుసుకున్న వారుగా ఉండాలి అని కాదు. వాట్ ఈస్ ద ఎసెన్స్, వాట్ ఇస్ ద మెసేజ్, వాట్ ఈస్ ద కాంటెంట్, ఏంటి దీంట్లో ఉన్న సారాంశం ఏంటి, సమ్మరీ ఏంటి అని ఎరిగిన వాళ్ళంగా ఉంటే చాలు. అలాగని అంతకు మించి తెలియకూడదని కాదు. దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళుగా ఉండాలి, మాటి మాటికి చదవాలి. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుని గురించి రాయబడింది. ఆయన 200 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడట. ఎక్కువగా కూడా చదివిన వాళ్ళు ఉన్నారు, వాటి పేర్లు అవి నాకు ప్రస్తుతం గుర్తులేదు. కాబట్టి బైబిల్, దేవుని వాక్యం చదవడం మనకు ఆశీర్వాదం. కనుక దేవుని వాక్యాన్ని చదవడానికి ఒక తీర్మానం తీసుకుందాం. ఈ మధ్యలో ఒక పాపతో మాట్లాడుతున్నాను, పల్లవి అనేటువంటి పాప. ఆ పాపతో మాట్లాడినమ్మా బైబిల్ చదవాలి రోజు అంటే, అంకుల్ ఇక నుంచి నేను బైబిల్ చదువుకొని బైబిల్ చక్కగా చదివి దేవుని బిడ్డగా ఉండడానికి ప్రయత్నం చేస్తానని ఒక తీర్మానం తీసుకుంది. దేవుని స్తోత్రం. ప్రభు ఆ బిడ్డను దీవించునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. గత ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనంలో నుంచి వస్త్రం కోల్పోయినటువంటి వ్యక్తి, ఆయన పైబట్టను అక్షరార్థంగా కోల్పోయాడని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఆధారంగా చేసుకొని హీ లాస్ట్ హిస్ స్పిరిచువల్ గార్మెంట్. పైబట్ట పోవడం, దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోగొట్టుకున్న ఆత్మ సంబంధమైన వస్త్రాన్ని గురించి మనం ఆలోచించాల్సిన, వివేచించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను. Then the disciple whom Jesus loved said to Peter, "It's the Lord." When Peter heard him say that, he quickly wrapped his outer garment around him, and because he was athletic, he dove right into the lake to go to Jesus. యేసును కలుసుకోవడానికి, యేసు దగ్గరికి వెళ్ళడానికి, యేసుని చేరుకోవడానికి, యేసా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి, అనగా తోమాలాగా ఆయన పక్కలో చేయి పెట్టడానికనో, ఆయన గాయాల్లో, చేతి గాయాల్లో, కాళ్ళ గాయాల్లో చేయి పెట్టడానికి అని కాదు నా మాటల ఉద్దేశం. అంటే తోమా అలా పెట్టాడని, తోమా పెట్టలేదు, పెట్టమని అడిగాడు. ఇదిగో నా చేతులు, ఇదిగో నా పక్కాన్ని చూపించాడు. చూపించినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం సాహసించి తెగించి ఆ గాయాల్లో వేలు పెట్టలేదు. అవి చూడంగానే ఆయనకి నమ్మకం కుదిరింది. ఇక వేళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, చేయి చాపాల్సిన అవసరం లేదు. వెంటనే ఆయన మోకరించో, లేకపోతే సాగిలపడో, లేకపోతే సిగ్గుతో అవమానానికి గురైన వాడై, లేదా ఒక ఆత్మ సంబంధమైన సత్యాన్ని గ్రహించిన వాడై, విషయాన్ని గ్రహించిన వాడై, నా ప్రభువా, నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్ అని చేసిన ఒప్పుకోలను గురించి మనం చూస్తున్నాం. గత
ఎపిసోడ్లో వస్త్రం కోల్పోయిన వ్యక్తి అతను ఎందుకు వస్త్రం కోల్పోయాడు అనే వాటి గురించి ఆత్మ సంబంధమైన 3 కారణాలు, సమయాన్ని ఎరక్కపోవడం వలన, అంతేకాకుండా సరైన స్నేహితులు లేకపోవడం వలన, శత్రువులు దోచుకోవడం వలన. శత్రువు అంటే సాతాను, మనకున్న శత్రువు, మన పొరుగు వాళ్ళు, లేకపోతే మన పక్కన ఊరోళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, వీళ్ళెవరూ మన శత్రువులు కాదు. మన శత్రువు ఒకడే, మన విరోధి అయిన అపవాది అని రాయబడింది. మన విరోధి అయినటువంటి అపవాది ఒకే ఒకడు మనకు విరోధి, మిగతా వాళ్ళందరూ మనకు స్నేహితులే. అపవాది యొక్క అనుచరులు మాత్రమే మన శత్రువులు, మిగతా వాళ్ళందరూ మన మిత్రులే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ రండి, మనం 21వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. దానిలోంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. వినని పేతురు, అదేంటది? విన్నాడుగా పేతురు వినగలడు కదా, పేతురు చెవిటివాడు కాదు కదా. పీటర్ హూ కుడ్ నాట్ లిసన్. ఈ పేతురే, దుడుకు పేతురే కత్తి తీసుకొని ఒకని చెవి తెగ నరికిన సందర్భం కూడా మనకు తెలుసు. వినలేనటువంటి పేతురని కాదు, వినని పేతురు. వినలేని అంటే ఇట్స్ ఇంపాసిబుల్, హీ కుడ్ నాట్ లిసన్. కానీ వినని పేతురు, హీ డింట్ లిసన్, ఆయన వినలేదు, కావాలని వినదలుచుకోలేదు, విన్నా పట్టించుకోలేదు. విన్నా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేశాడు. విన్న దాని ప్రకారం ప్రవర్తించని వాడుగా ఉన్నటువంటి పేతురు. అవి మనం ఆలోచించేటువంటి విషయాలు. వినని పేతురు. శిష్యుడు వినాలి. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, శిష్యుని యొక్క మనసును గురించి మాట్లాడుకున్నాం. ఒక 4 ఎపిసోడ్లకు ముందు, 5 ఎపిసోడ్ల ముందు శిష్యుని యొక్క మనసును గురించి ఆలోచించాం. ఇప్పుడు శిష్యుడు యొక్క వినికిడి గురించి, లేకపోతే శిష్యుడు వినాలి. శిష్యుడనే కాదు, ప్రతి వ్యక్తి వినాల్సినటువంటి అవసరత ఉండాలి. వినుటకు వేగిరపడువాడుగా ఉండాలి. ఈగర్ టు లిసన్. వినుటకు వేగిరపడాలి. స్లో టు యాంగర్ అనగా కోపించుటకు నిదానించువాడుగా ఉండాలి. మాట్లాడుటకు నిదానించువాడు కాదు, స్లో టు టాక్ ఆర్ టు స్పీక్. దేవుని స్తోత్రం. మనమంతా రివర్స్ చేస్తుంటాం. కోపించడానికి, వాటికి మాట్లాడడానికి చాలా దుడుగ్గా మాట్లాడేస్తాం, చాలా దుడుగ్గా కోపడతాం. మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. సరే, ఏదేమైనప్పటికీ యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానమునకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి. యెషయా అనేటువంటి ప్రవక్త చెప్తున్నాడు, శిష్యునికి తగిన నోరు. నేను శిష్యుణ్ణి, ఆయన ప్రవక్త లేకపోతే ఆయన బోధకుడు. ఆయన శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు, అనుగ్రహించాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టిస్తున్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున, ఆ ఉదయమున పుట్టించిన బుద్ధి రాత్రి వరకు నిలుస్తుంది. మరలా ఉదయాన నూతనంగా బుద్ధి పుట్టిస్తున్నాడు. మనకేం బుద్ధి పుట్టిస్తున్నాడంటే, కింద వచనంలో కూడా, ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా ఉండడం వలన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అది వినాల్సినటువంటి అవసరత ఉంది. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై నేను వినాలి. ఆ రోజుల్లో ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయో లేదో మరి యెషయా కాలంలో? అనగా ఇది ఒకవేళ బబులోను చెర కాలంలో జరుగుతున్న విషయాలు. బబులోను చెరలో ఎలాగూ ప్రవక్తల పాఠశాలకు అవకాశం లేదు. అహియా లేకపోతే ఎలీషా కాలంలో ఉన్నటువంటి ప్రవక్తల పాఠశాలలు మూయబడి ఉన్నాయేమో. వాటిని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలంటే బబులోనులోంచి ప్రజలు రావాలి. బబులోను నుంచి కొంతమంది చెరపట్టబడినటువంటి కుర్రవాళ్ళు, బహుశా దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నెగో, ఈ 4 ఇంకా కొంతమంది, వీళ్ళందరూ ప్రవక్తల పాఠశాలలో చేరాలని ఆసక్తి కూడా వ్యక్తపరిచి ఉండొచ్చు. మరి ఎక్కువగా మనం స్పెక్యులేషన్స్లోకి లేకపోతే ఇమాజినేషన్స్లోకి మనం వెళ్ళలేదు. ఇలా పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రవక్తల పాఠశాలలో మూయబడినప్పుడు ఆయన అంటున్న మాట, శిష్యుడులాగా, ప్రవక్త శిష్యుడిగా మారాడు. ప్రవక్తల శిష్యుడిగా మారడం అని కాదు, ప్రవక్తే శిష్యుడిగా మారాడు. పాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, ఎవరైనా శిష్యుడిగా మారాలి.
శిష్యత్వంలో చేరాలి. మనం యేసుక్రీస్తు యొక్క పాఠశాలలో, క్రీస్తు పాఠశాలలో నిత్య విద్యార్థులం. మనం వీఆర్ ఎవర్ గ్రీన్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. ఆండ్రూ ముర్రే అనేటువంటి భక్తుడు చెప్పేటువంటి మాట, ఆయన ఏమన్నాడంటే, నో వన్ కెన్ బికమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు పాఠశాలలో ఎవడు పట్టభద్రుడు కాలేడట. అంటే దాని అర్థం ఏంటి అని ఆలోచిస్తే, అంటే ఆ పాఠశాల సుదీర్ఘకాలం ఉంటుంది, ఆ పాఠాలు నేర్చుకోవడం కష్టం, కానీ నేర్చుకోగలడు, జీవితకాలం ఆ పాఠాలు నేర్చుకుంటూనే ఉండొచ్చు అనేది ఆయనకు ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ 7 సంఘాలకు రాయబడినటువంటి ఉత్తరాల్లో, 7 సంఘాల దూతకు రాయబడినటువంటి ఉత్తరాల్లో, అనగా ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికయ సంఘం వరకు ఉన్నటువంటి 7 సంఘాలకు రాసినటువంటి ఉత్తరాల్లో ప్రతి చోట లేదా ఇంచుమించు చివరన కనిపించేటువంటి ఒక మాట, ఒక ఉదాహరణగా ఒక మాట చూసుకుందాం. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ దాంట్లో ఒక మాట, 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు అనగా స్పిరిచువల్ ఇయర్ కలిగిన వాడు సంఘాల్లో ఉన్నట్లయితే, లవోదికయ సంఘంలోను, ఎఫెసీ సంఘంలోను, స్ముర్నాలోను, సార్దీస్లోను, పెర్గములోను, తుయితేరలను ఎవరైనా ఉన్నట్లయితే, దేవుని స్తోత్రం, వాడు జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చాలండి సార్. ద వన్ హూస్ హార్ట్ ఈస్ ఓపెన్, లెట్ హిమ్ లిసన్ కేర్ఫుల్లీ టు వాట్ ద స్పిరిట్ ఈస్ సేయింగ్ నౌ టు ఆల్ చర్చెస్. సంఘముతో కాదు, సంఘములతో ఆత్మ చెబుతున్న సంగతి. ఈ 7 సంఘాలతోనే అనుకోకూడదు, ఇక మిగిలిన సంఘాలన్నిటితో, ఇక్కడ ప్రస్తావించబడినటువంటి కొత్త నిబంధన సంఘాలన్నిటితో, అంత్య దినాల్లో సంఘాలన్నిటితో ఆత్మ ఏదో ముచ్చటించాలని, పరిశుద్ధాత్ముడు ఏదో మాట్లాడాలని, పరిశుద్ధాత్ముడు ఏదో కమ్యూనికేట్ చేయాలని, ఏదో వ్యక్తీకరించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని వినేవాడు పాస్టర్ అని కాదు, ఎవాంజలిస్ట్ అని కాదు, విశ్వాసో సంఘ పెద్ద ఎవరు మనకు తెలీదు. చెవిగలవాడు ఎవడైనా సరే వినగలడు. ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడినవాడు అన్నప్పుడు స్టెఫను యొక్క లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, ద సర్కంసెషన్ టు ద ఇయర్, చెవులకు సున్నతి అంటాడు. చెవులకు సున్నతి అనేది విచిత్రమైన మాట. సాధారణంగా చెవులకు సున్నతి ఎవరు చేయరు, కానీ స్టెఫను ఉపయోగించిన మాట అంత పవర్ఫుల్ మాట, ఒక అప్లికేషన్తో కూడుకున్న మాట. అనగా చెవులు తెరవబడినటువంటి అనుభవం అని చెప్తున్నాడు. వై వుడ్ యు సో బీ స్టబర్న్ యాజ్ టు క్లోజ్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ ఇయర్స్ టు మీ? యు ఆర్ ఆల్వేస్ అపోజింగ్ ద హోలీ స్పిరిట్ జస్ట్ లైక్ యువర్ ఫోర్ ఫాదర్స్. దేవుని స్తోత్రం. మన తెలుగు బైబిల్లో రాయబడింది, ఫుట్ నోట్లో ఇవ్వబడింది. మీరు 7వ అధ్యాయము 51వ వచనం, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనుల్లని వారలారా, ముష్కరులారా అని చెప్పి, వంచని మెడగల వారలారా, హృదయములందు చెవులయందు సున్నతి పొందని వారలారా, చెవులయందు సున్నతి పొందని వారలారా అనే వర్డ్ని ఉపయోగించాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నేను గమనించిన విషయం, పేతురికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి సైమన్ అనేది అతని పేరు, పీటర్ అనేది అతని పేరు, కేఫా, సీఫస్ అనేది అతని పేరు. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు పెట్టిన పేరు, నువ్వు కేఫావి మరియు నువ్వు పేతురివి. కేఫా, సీఫస్ అనగా రాయి. చూడండి, సైమన్, పీటర్, సీఫస్. సైమన్ అనేటువంటి మాట, సైమన్ అనేటువంటి గ్రీకు మాట సిమియోన్ అనేటువంటి ఆ హీబ్రూ పదంలోంచి వచ్చింది. సైమన్ అనే మాటని మనం గమనిస్తే, మనకు అపోస్తల కార్యములో ఒక చోట మనం గమనిస్తే అక్కడ సిమియోను అనే మాట చూస్తున్నాం. సిమియోను ఎవరు అంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలోని సిమియోను అనే ప్రవక్తను గురించి కాదు, కానీ పీటర్ను గురించే హీబ్రూలో పీటర్ యొక్క పదం సీమోను అనేటువంటి పదాన్ని వాడారు. ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనిస్తే, ఆదికాండం 29వ అధ్యాయము 33వ వచనంలో మనం ఒక విషయాన్ని గమనించగలం. అక్కడ లేయకు పుట్టినటువంటి 2వ కుమారుని పేరు గురించి అక్కడ రాయబడింది.
ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. ఆదికాండం 49వ అధ్యాయంలో మనం గమనిస్తే యాకోబు యొక్క 12 కుమారులు రెండవ కుమారుడైన షిమ్యోను. షిమ్యోను లేవి, షిమ్యోను, సిమియోన్, సిమియోన్, షిమ్యోన్. అంతేకాకుండా కొత్త నిబంధనకు వచ్చేసరికి సైమన్, సీమోన్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సీమోను అనేటువంటి మాటకి వినేవాడు అని అర్థం. కానీ పేతురేమో పేరుకు తగిన విధంగా లేడు. పేరు మంచి పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగినట్టుగా జీవించడం లేదు. ఉదాహరణకి నా పేరు సంతోష్. నేను సంతోషంగా ఉంటే పేరుకు తగినట్లుగా జీవించినట్లు, లేదా ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు ఏడుపు మొఖంతో ఎప్పుడు కోపిస్తోడుగా ఉన్నాను అనుకోండి, ఏం పేరండి, అతని పేరేంటి, అతని జీవితం ఏంటి అని అనే అవకాశం ఉంది. మన పేరుకు తగ్గట్టుగా మనం జీవించాలి. మన తల్లిదండ్రులు కూడా పేరు పెట్టడంలో ఉద్దేశం అదే. ఇలా ఉండాలి, ఇలా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే సిమియోన్ అనే పేరు కలిగినటువంటి, సీమోన్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ వ్యక్తి పేరు మాత్రం వినేవాడు సిమియోనే కానీ ఏమాత్రం వినని వాడుగా ఉన్నాడు. పేతురు ఏం వినలేదు ఏంటి అనే దాని గురించి మీకు త్వరగా 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా నాన్ స్టాప్ గా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్మింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. But while Peter was still speaking, a bright radiant cloud spread over them, enveloping them all, and God's voice suddenly spoke from the cloud saying, "This is my dearly loved son, the constant focus of my delight. Listen to him." ఈయన మాట వినండి. స్వర్గం చెప్పింది, ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు ఈ మనిషి, గలగల అంటే వాగుడు కాయలాగా మాట్లాడుతూనే ఉన్నాడు. స్వర్గం ఎంటర్ఫియర్ అయింది, జోక్యం చేసుకుని, స్టాప్ పీటర్, ఆపు పీటర్ ఇక అన్నట్టుగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. నీ మాటలు యాకోబో, నీ మాటలు యోహానో వినాల్సిన అవసరం లేదు, నీ మాటలు నా కుమారుడైన యేసు వినాల్సిన అవసరం లేదు, నువ్వు మౌనిగా ఉండు లేకపోతే మాట్లాడొద్దు అన్నట్టుగా స్వర్గం శాసించింది అని అర్థం చేసుకోవచ్చు. పేతురు మాటల వలన ఎవరికి ప్రయోజనం లేదు కానీ ప్రభు మాటల వల్లనే ప్రయోజనం. ఈయన లిజన్ టు హిమ్, లిజన్ టు జీసస్. తండ్రి చెప్పిన మాట లిజన్ టు జీసస్, లిజన్ టు యువర్ ప్రీస్ట్, లిజన్ టు యువర్ హై ప్రీస్ట్ అని కాదు, లిజన్ టు జీసస్, లిజన్ టు హిమ్, లిజన్ టు మై బిలవర్డ్ సన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయము, పేతురు ప్రభు మాట వినని వాడుగా ఉన్నాడు. అందుకని స్వర్గం చెప్పింది ప్రభు మాట విను. మాట వినేవాడికి వినమని చెప్పాల్సిన అవసరం లేదు, వినని వాడికే వినవయ్యా బాబు, దయచేసి ముందు వినవయ్యా. వినుటకు వేగిర పడకుండా మాట్లాడుటకు వేగిర పడుతున్నటువంటి, మాట్లాడుటకు నిదానించకుండా ఉన్నటువంటి వ్యక్తిగా పేతురుని మనం చూస్తున్నాం. ఈ రోజులో కూడా చాలామంది స్త్రీలు విస్తారంగా మాట్లాడతారు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు. కొంతమంది ఫోన్లు చేసి నాతో మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడుతుంటారు, ఏదో పిచ్చి పిచ్చిగా టైం వేస్ట్. వ్యర్థమైన మాటలొద్దు. జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ప్రభు మాట వినటువంటి పీటర్. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్పినట్టు మాట మనం అర్థం చేసుకోవాలి. రూపాంతర కండపు ఇన్సిడెంట్స్ గురించి ఆయన ఇలా చెప్తూ నేను విన్నాను అని చెప్తున్నాడు. ఏం విన్నాడో ఏందో మరి చూద్దాం. 1వ అధ్యాయం 18వ వచనంలో, and we ourselves heard the voice resound from heavens while we were with him on the holy mountain. ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఉన్నప్పుడు మేము స్వరాన్ని విన్నాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో స్టోరీ అని చెప్తున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఒకటి ప్రభు మాట వినన్నటువంటి పేతురు. 2వ మాట, పేరు మాత్రం సిమియోను, వినేవాడు కానీ విననివాడు.
రెండో విషయము యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నట్టు మూలవాక్యంలోనే, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఈయన ప్రభు సుమి అని అన్నాడు. అక్కడ రాయబడింది ఆయన ప్రభు అని సీమోను పేతురు విని. సీమోను పేతురు విన్నాడు. దేవుని స్తోత్రం. ఏం విన్నాడు? ప్రభు అని విన్నాడు. ప్రభువుని గుర్తించడాన్ని, ప్రభువుని గుర్తించిన దాన్ని తెలియజేసిన దాన్ని విన్నాడు. అనగా తనంతట తానే వినకుండా తన పక్కన వాని ద్వారా విన్నాడు. నేను అప్పుడప్పుడు చెప్పేటువంటి ఉదాహరణ, రాత్రులు అర్ధరాత్రి సమయంలో మీటింగ్లు ముగించో నేను ఇంటికి వెళ్తున్నప్పుడు మా వీధిలోని కుక్కలు నన్ను చూసి మొరుగుతుంటాయి. సరే, అవి చూసి మొరుగుతున్నాయి, కానీ పక్క వీధిలో కుక్కలు కూడా సందర్భంగా ఈ కుక్కలు అరవడాన్ని విని అవి మొరుగుతుంటాయి. అవి చూడలేదు నన్ను, కానీ తన పక్క వీధిలో ఉన్నటువంటి ఆ స్నేహిత కుక్కలు మొరగడాన్ని చూసి అవి విని మొరుగుతున్నాయి. చూసి మొరిగే కుక్కలకి విని మొరిగే కుక్కలకి తేడా ఉంది. ఈయన విన్నాడు అంతవరకే, కానీ ఎవరి ద్వారా విన్నాడు అనగా యోహాను ద్వారా విన్నాడు. తాను స్వయంగా తెలుసుకుంది కాదు, ఆత్మలో విన్నది కాదు. ఆత్మలో వినాలి, ఆత్మ చెప్పాలి, పరిశుద్ధ ఈయనే క్రీస్తు, ఈయనే ప్రభు, ఇదిగో ఈ మనుష్యుడు అని సాక్ష్యం ఇవ్వాలి యేసు ప్రభుని గురించి. యోహాను యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్ముడు యేసుని గురించి బయలుపరిచి మనకు తెలియజేస్తాడు. ఆత్మస్వరాన్ని విననేటువంటి పేతురు, పక్క వాణి ద్వారా విన్నటువంటి పేతురు. ఈరోజు కూడా చాలామంది ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ కాదు, సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. డైరెక్ట్ నాలెడ్జ్ కాదు, ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మనకు పరోక్ష జ్ఞానం కాదు కావాల్సింది, పరోక్ష వినికిడి కాదు, ఏదో వినికిడి రోమర్ కాదు, చూసి చెప్పాలి. పేతురు జీవితంలో మనం చూస్తున్నాం, ఆయన ముందుగా గుర్తించకుండా, ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, కానీ ముందుగా ఈయన నాకు అర్థమైంది ఈయన ప్రభువే అని కన్ఫర్మ్ చేసి కనీసం ఏదో ఒక హింట్ అయినా ఇవ్వలేని పరిస్థితి అతనిది. యోహాను చెప్తే విని వెంటనే దానికి రియాక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. వింటున్నావా? ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఆత్మ సంబంధంగా వింటున్నావా? పరమాత్మ యొక్క స్వరాన్ని వింటున్నావా? అనగా ఆకాశవాణిని నీ అంతర్వాణిలో వింటున్నావా? నీ ఆంతర్యములో ఆకాశవాణిని వింటున్నావా? అనగా పైనుంచి వచ్చేటువంటి వాయిస్, అప్పర్ వాయిస్ నీ ఇన్నర్ వాయిస్తో కలవాలి. నీ ఇన్నర్గా ఒక వాయిస్ని ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా సావలసి వచ్చినను, నిన్ను ఎరగనని చెప్పనా నేను. దేవుని స్తోత్రం. అప్పుడు వారందరూ అనేది, అతడు మరి ఖండితంగా చెప్పాడు, లేదు ప్రభు నువ్వేం చెప్పు, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టు, వీళ్ళందరూ వదిలిపెడతాను, నేను నీతో కూడా చావవలసి వచ్చినను. ఐఎమ్ రెడీ టు డై. నిన్ను ఎరుగనని చెప్పను. అలా పరిస్థితి రాదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ పిచ్చిగా, వెకిలిగా, సర్కాస్టిక్గా, వెటకారంగా పేతురున్న, ఏది ప్రభు ఏం చెప్తున్నావు, నా గురించి ఏమనుకుంటున్నావు అన్నట్టుగా పేతురు మాట్లాడాడు. కానీ 30వ వచనంలో రాయబడింది, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక ముందే నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా. ప్రభు నిశ్చయంగా చెప్పాడు, ఆత్మలో చూసి చెప్పాడు, ఆత్మలో గ్రహించి చెప్పాడు. అరే ప్రభు ఇలా చెప్పాడంటే ప్రభువుతో వాదనకి దిగడం ఏంటి, మరి ఖండితంగా ఆయనతో మాట్లాడటం ఏంటి? సరే ప్రభా నీ చిత్తం జరుగునుగాక, అలా జరగకుండా నాకు సహాయం చేయి, నేను నిన్ను ఎరగకుండా, తనకు తెలియకుండానే తాను ఎరగనని చెప్పాడు. అతను ఏం మాట్లాడుచున్నాడో ఎరుక్క మాట్లాడాడు. రూపాంతరం కొండ మీద ఎలా మాట్లాడాడో ఆ యూదుల మధ్యలో కూడా ప్రభువును ఎరుగనని ఒప్పుకోవడం, ఎరుగనని చెప్పడం ఎంత విచారకరం. ఒట్టు పెట్టుకోవడం, శపించుకోవడం ఎంత విచారకరం. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, ప్రభు స్వరాన్ని విననటువంటి పేతురు. రెండోది, పరిశుద్ధాత్మ స్వరాన్ని విననటువంటి పేతురు. పక్వాని ద్వారా విన్నాడు కానీ పరిశుద్ధాత్మ స్వరం వినలేదు. మూడోది, ఆయన ప్రవచనాన్ని వినలేదు, ప్రవచన స్వరాన్ని వినలేదు. ప్రభు ప్రాఫెసీ చెప్తున్నాడు, ప్రెడిక్షన్ చెప్తున్నాడు. ఇదో పీటర్ నీ భవిష్యత్తు, లేకపోతే నువ్వు జరగబోయే విషయం, కొన్ని గంటల్లో జరగబోయే విషయం,
ప్రవక్త అయినటువంటి మాటలోనూ క్రియలోనూ శక్తి కలిగినటువంటి ప్రవక్త అయిన యేసు చెప్పిన మాటను రిజెక్ట్ చేశాడు. నో నో నో, అలా జరిగే అవకాశం లేదు. ఖండితంగా చెప్పాడు, నేను నిన్ను ఎరగనని చెప్పను. ఎరగనని చెప్పాడు, పారిపోయాడు, నానా రకాలుగా మాట్లాడాడే. యేసు చెప్పింది అక్షరాల నెరవేరింది. యేసు అబద్ధికుడు కాదు, పేతురు అబద్ధికుడయ్యాడు. నువ్వు నేను అబద్ధికులమవుతాం, కానీ ఆయన సత్యవంతుడు. మనందరం అబద్ధికులమే, ఆయన ఒక్కడే సత్యవంతుడు. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పేతురు అనగా సిమియోను అనగా సీమోను వినేవాడు వినలేనివాడుగా మారిపోయాడు. మనం కూడా వినలేని వాళ్ళుగా, ఆత్మ సంబంధమైన చెవిటి వాళ్ళుగా మారిపోతున్నామేమో. మనల్ని మనం పరిశీలించుకునేటువంటి సమయం ఇది. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ ఎయిదర్ వీఆర్ లిజనింగ్ ఆర్ నాట్. వింటున్నామా లేదా అని పరీక్షించుకోవడానికి మంచి సమయం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. సమయంలో తండ్రి, విననటువంటి పేతురు, మా జీవితంలో కూడా మేము వినని పేతురులాగా ఉన్నాం. మా పేర్లు మీరు అనుకుంటున్నారు మమ్మల్ని బట్టి వింటామని, కానీ వినకుండా తిరుగుబాటు చేసేవాళ్ళుగా మేము ఉన్నాం. మీరు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. శిష్యులకు తగినట్లుగా, శిష్యులు వినున్నట్లుగా మేము వినగలుగుతూ సాయం చేయండి. మంచి చెవులను మీరు మాకు దయచేయండి. మా చెవులకు సున్నతిని మీరు కలుగు చేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ స్వరం వినన్నటువంటి పేతురు, పరిశుద్ధాత్మ స్వరం వినని పేతురు, ప్రవచన స్వరాన్ని వినని పేతురు, అలా ఉండకుండా మేము చెవిటి వాళ్ళంగా కాకుండా ఆత్మ సంబంధమైన వాళ్ళుగా విని ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.